ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా, అసలు ఆ మాటకొస్తే కోర్టులు, లాయర్లు, పోలీసులు, గొడవలు అంటూ జీవితాన్ని వృధా చేసుకోకుండా ప్రత్యామ్నాయ పరిష్కార రాజీ కేంద్రాన్ని ఆశ్రయించండి. ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, రక్ష. ప్రతి సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. అడ్రస్ 6-1-121 బిహైండ్ గాంధీ హాస్పిటల్, పద్మారావు నగర్, సికింద్రాబాద్ 25. ఫోన్ నంబర్ 27505999. ఈమెయిల్ cvlnrao@gmail.com. నమస్కారం. వరకట్న రహిత సమాజాన్ని స్థాపించుకునేందుకు సమాజంలోని వివిధ రంగాల్లో నిష్ణాతులు, సమాజం పట్ల అవగాహన ఉండి కొద్దో గొప్ప చేద్దామన్న తపన ఉన్న వాళ్ళతోటి మనం ముచ్చటించుకుంటున్నాం. ఇవాళ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారితో మనం మాట్లాడదాం. సార్, మీరు ప్రజలకు సంబంధించినంత వరకు అనేక కార్యక్రమాలు చేశారు. వరకట్నం మీద మీ అభిప్రాయం ఏంటి? వరకట్నం సమస్య ప్రపంచంలో అతి తక్కువ దేశాల్లో ఉంది. దాంట్లో భారతదేశం ఒకటి. ప్రధానంగా ఈ సమస్య మధ్యతరగతి ప్రజల్ని మరింత ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ సమస్య పరిష్కారానికి అన్ని ప్రజా సంఘాలు, పౌర సంస్థలు, రాజకీయ పార్టీలు విశిష్టమైన కృషి చేయాల్సిన అవసరం ఉంది. వరకట్నం అనేది చాలా హేయమైన చర్య. ఈ సమస్య వలన అనేక మంది ఆడపడుతులు అతి కొద్ది కాలంలోనే తన కాపురాలని నాశనం చేసుకుంటూ ఆత్మహత్యలకి గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో వరకట్న సమస్యని తీవ్రమైన సమస్యగా పరిగణించి, ఇది కేవలం సామాజిక సమస్య కాదు, ఆర్థిక సమస్య, సాంస్కృతిక సమస్య, అన్ని కోణాలు ఇందులో ఉంటున్నాయి. కాబట్టి అన్ని మహిళా సంఘాలతో పాటు అన్ని ఇతర స్వచ్ఛంద సంస్థలు కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కట్నం ఇవ్వటం, తీసుకోవటం, అందుకు ప్రోత్సహించడం నేరం, అలాగే ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేసుకోవటానికి కూడా నేరం అని అన్నారు. మరి దాన్ని ఎలా అరికట్టాలంటారు? ముందు ఈ చట్టం గురించి ప్రజల్లో విస్తృతమైన ప్రచారాన్ని తీసుకురావాలి. ఇది తప్పు చేస్తున్నాము, ఈ తప్పు అనేటువంటి అవగాహన పెద్ద ఎత్తున తీసుకురావాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నేతలే వారి కుమారులు, కుమార్తెల యొక్క వివాహాలని చాలా ఆర్భాటంగా చేస్తూ ఆ ప్రభావాన్ని, ఆ భావజాలాన్ని కిందకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా రాజకీయ నేతలు, పాలకులు, ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు, అధికారులు, వారి ఇళ్లలో జరిగే వివాహాలు చాలా నిరాడంబరంగా జరుగుతూ ఆ సిగ్నల్ని, ఆ జ్ఞాపికల్ని ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ముఖ్యంగా పేద కుటుంబాల్లో వాళ్ళు చేస్తున్న అప్పుల్లో ఎక్కువ భాగం వివాహాల సందర్భంగా అప్పులు జరుగుతూ ఉండి, ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ చెప్పినట్టుగా భారతదేశంలో చావు కూడా పెళ్లి లాంటిదని, అంటే చావులకి పెళ్ళిళ్ళకి విపరీతంగా ఖర్చు పెడుతూ ఆ అనుత్పాదక వ్యయాన్ని తిరిగి తీర్చడానికి వీల్లేనప్పుడు మరింత అప్పుల పాలు అవుతూ ఉన్నారు. రెండవది ఆరోగ్య రంగం మీద ఖర్చు పెడుతున్నారు. ఈ రెండు రంగాలు పేదల్ని కొంగదీస్తూ ఉన్నాయి, వాళ్ళని రుణగ్రస్తులుగా మారుస్తూ ఉన్నాయి. ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అంటే జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా మీ వంతు మీరు ఏం చేస్తారు దానికి? తప్పనిసరిగా మేము ఈ సమస్య మీద, ముఖ్యంగా ఈ వరకట్న చట్టాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో అన్ని మహిళా సంఘాలు కలుపుకొని, ఇతర స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కృషి చేస్తాం. అనేక చోట్ల సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహించి ప్రజల్ని జాగృతం చేయడానికి కృషి చేస్తాం. ప్రధానంగా మా సభ్యులు వరకట్నం తీసుకోకుండా ఉండేటట్టుగా, మా సభ్యులను కుటుంబాల్లో ఈ సమస్య రాకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేస్తాం. మేము ఆచరించి 10 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇందాక మీరు అన్నట్టుగానే ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేసుకోవటం కూడా నేరం అని చెప్పారు. మరి అటువంటి పెళ్లిళ్ళకు మీరు హాజరవుతారా? అంటే ఇప్పుడున్న వాతావరణం ఎలా ఉందంటే ఆ పిల్లల్ని స్లోగా, నిదానంగా తగ్గించే పరిస్థితి ఉంది. హాజరు కాకుండా ఉండే పరిస్థితి కూడా లేదు ఈరోజు. అందువల్ల అలా చేయటం తప్పనే భావాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి క్రమేపీ నిరాడంబరంగా పెళ్లి జరిగే వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఆ పరిస్థితి త్వరలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆడపిల్లల మీద ఈ మధ్య మరీ దాడులు ఎక్కువవుతున్నాయి ప్రేమ పేరుతోటి. వాటిని అవి జరగటానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు?
అంటే ఈరోజు వస్తున్న సినిమాలు చూస్తే దాదాపు 95-96% సినిమాలన్నీ కూడా ప్రేమని ఇతివృత్తంగా తీసుకొని సినిమాలు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు సాంఘిక సమస్యల మీద సినిమాలు వచ్చినాయి, రాజకీయ విషయాల మీద సినిమాలు వచ్చినాయి, పౌరాణిక విషయాల మీద సినిమాలు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ఈ 2-3 దశాబ్దాల నుంచి ప్రధానంగా ప్రేమని ఇతివృత్తంగా తీసుకొని సినిమాలు రావడం జరుగుతుంది. అందులో కూడా ప్రేమ కూడా చాలా నిజమైన ప్రేమ, మంచి ప్రేమ అనేటువంటి భావజాలం కన్నా స్త్రీ పట్ల ఒక రకమైన ఒక కామోన్మాదాన్ని, ప్రేమ ఉన్మాదాన్ని పెంచే విధంగా సినిమాలు వస్తూ ఉన్నాయి. ఒక సినిమాలే కాకుండా టీవీలో వస్తున్న సీరియల్స్ని చూస్తుంటే యువత చాలా నిర్వీర్యం అవుతూ ఉన్నారు. సెన్సార్ బోర్డు ఏ రకంగా కృషి చేస్తుందో అర్థం కావట్లేదు. టీవీ సీరియల్స్లో అత్తాకోడల యొక్క సంభాషణలు కానీ, ఆడవాళ్ళని విలన్లుగా చూపించే పరిస్థితి కానీ, ఈరోజు యువత ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు కానీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లో కానీ ఈ ప్రేమ కన్నా ప్రేమ ఉన్మాదం పెరిగి ప్రేమించే స్త్రీ తనకు దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదనే ఉద్దేశంతో యాసిడ్స్ పోయటం కానీ, చంపటం కానీ చాలా కిరాతకంగా జరుగుతూ ఉంది. వీటిపైన పౌర సమాజం పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ దాడులు ఆగాలంటే ఏం చేయాలి? ఎలా ఆల్రెడీ పౌర సమాజం ఉద్యమించాలన్నారు, ఆగాలంటే ఇంకా నిర్దిష్టంగా ఏం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఆగాలంటే ప్రధానంగా ఈరోజు వస్తున్న సినిమాల్లో ఆ ప్రేమ ఇతివృత్తాన్ని తగ్గించి ప్రేమకి సరైన నిర్వచనం ఇచ్చే విధంగా సినిమాలు రావాలి, మంచిని ప్రోత్సహించే విధంగా సినిమాలు రావాలి, అలాంటి టీవీ సీరియల్స్ రావాలి, అలాంటి కళాశాలలో కూడా అలాంటి వాతావరణం వచ్చే విధంగా కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కానీ, ఎన్సీసీ విద్యార్థులు కానీ, అక్కడున్న ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ విద్యార్థుల్లో ఆ రకమైన చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ ఈవ్ టీచింగ్ అనేది లేని పరిస్థితిని కల్పించాలి, ర్యాగింగ్ లాంటివి లేని పరిస్థితిని కల్పించాలి. పోలీస్ వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా సిన్సియర్గా పనిచేయాలి. పోలీస్ వ్యవస్థ కళాశాలలోకి వెళ్ళకూడదనేటువంటి పేరుతో కళాశాల లోపల జరుగుతున్న అనేక అకృత్యాలని చూసి చూడనట్టుగా ఉంటున్న పరిస్థితి ఉంది. దానికి భిన్నంగా పోలీస్ వ్యవస్థ మఫ్టీలో ఉంటూ అలాంటి ఒక కళాశాలలో 2-3 ఉంటారు అలాంటి విద్యార్థులు. ఆ 2-3 కంట్రోల్ చేయడం ద్వారా మొత్తం కళాశాల అంతా కూడా కంట్రోల్ అవుతుంది. ఆ కృషి పోలీసు వ్యవస్థ కూడా చేయాలని చెప్పని, అట్నే న్యాయ వ్యవస్థ ఇలాంటి తీర్పులు అందించేటప్పుడు సత్వర తీర్పులు అందిస్తే, సత్వరంగా వాళ్ళ మీద కఠిన శిక్షలు పడేట్టుగా చేయగలిగితే మరికొంతమంది ముందుకు రావడానికి అవకాశం లేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈరోజు అనేక ప్రేమ ఉన్మాదాల్లో అనేక హత్యలు చూస్తూ ఉంటే ఆ తీర్పులు రావడానికి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పట్టడం వలన అతను యథేచ్ఛగా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి కనపడటం వలన ఇది మరింత పెరుగుతూ ఉంది. అందువల్ల నాన్ బెయిలబుల్ కేసుల్ని పెట్టే విధంగా చట్టంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. సినిమాల్లోనూ, టీవీల్లోనూ, ప్రకటనల్లోనూ స్త్రీని అసభ్యంగానూ అశ్లీలంగానూ చూపించడం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రధానంగా ఈ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇతర అడ్వర్టైజ్మెంట్స్లో కానీ, సౌందర్యాన్ని చూపించే వస్తువుల అడ్వర్టైజ్మెంట్స్లో కానీ, వీటన్నిటిలో కూడా స్త్రీని ఇతివృత్తంగా తీసుకొని, స్త్రీని ఒక ప్రధాన అంశంగా తీసుకొని, స్త్రీని చాలా వల్గర్గాను, చాలా అసహ్యంగాను, ఒక సెక్సీకి సింబల్గానే చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా మారాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది ఆపాలంటే మీ వంతుగా మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఏం చేస్తారు? అంటే వీటన్నిటికీ ప్రధానమైనది ప్రజల అభిప్రాయాన్ని మన వైపు వచ్చేట్టు చూడటం, ప్రజల్లో చైతన్యం పెద్ద ఎత్తున తీసుకురావటం, ప్రజలు ఇలాంటి టీవీ ఛానల్స్ చూడరని, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూడరని, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వస్తువుల్ని కొనుగోలు చేయడానికి వ్యతిరేకిస్తారనేటువంటి భావజాలాన్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా వ్యాపార వర్గం కానీ, ఇతర ప్రకటనకర్తలు కానీ ఇలాంటి యాడ్స్ ఇవ్వడానికి సిద్ధపడరు. అలాంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున రావాలి. ఆ వ్యతిరేకతని స్పష్టంగా తెలియజేసే విధంగా ఆందోళన కూడా జరగాలి. స్త్రీల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి. అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది. అలాగే 85లో సెంట్రల్ రూల్స్, 98లో స్టేట్ రూల్స్ వచ్చాయి. తర్వాత స్త్రీని అసభ్యంగా చూపించకూడదని చెప్పేసి ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 86లో వచ్చింది. అలాగే ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించినంత వరకు వచ్చింది. కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 95లో వచ్చింది. ఇన్ని చట్టాలన్నా కూడా అవి అమలు కావట్లేదు. అవి అమలు చేయడానికి మీ వంతుగా మీరు ఏదైనా కృషి చేస్తారా? ఎలా? ప్రధానంగా పాఠ్యాంశంలో ఒక పాఠంగా ఈ ఇతివృత్తాన్ని ఉంచగలిగితే, ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకి తెలియజేసే విధంగా ఉండగలిగితే కొన్ని కోట్ల మంది విద్యార్థులు చదువుతారు. చదివే క్రమంలో ఈ తప్పనే భావాన్ని తెలుస్తుంది. ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా జనచైతన్యం మీద ఇతర సంస్థలను కలుపుకొని ఈ అంశం మీద ప్రజల్లో లోతైన చర్చ జరగడానికి, గ్రామస్థాయిలో చర్చ జరగడానికి, పట్టణాల్లో బస్తీలో చర్చ జరగడానికి కృషి చేద్దాం అనుకుంటున్నాం. చిన్న చిన్న టెలిఫిల్మ్స్ కానీ,
చిన్న చిన్న కరపత్రాల ద్వారా కానీ, చిన్న చిన్న బుక్లెట్స్ ద్వారా కానీ, వాల్ పోస్టర్స్ ద్వారా కానీ వివిధ రకాలైన మీడియాను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేసి ప్రజలను జాగృతం చేయటమే దీని శ్రీరామ రక్ష అనుకుంటున్నాను.